ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లో వంట బందా? ఉండమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్ళాలి. ఏరా నాని, ఎక్కడికి వెళ్ళావు? అవునరా, మీ అమ్మకి మాటలు తమ్మని తెచ్చావా? లేదు నాన్న, తేవడం మర్చిపోయాను. చెప్తానా కొడుక, టైంకి తినడం తినడం మర్చిపోయా, ఇవి మాత్రం మర్చిపోతావు. వాడినేమనకండి. చూసావారా మీ అమ్మ, నీ తప్పున్న ఒక్క మాట నిన్ను అన్నవడం లేదు. అది అమ్మంటే. ఈ అమ్మలంతా ఇంతేరా, పిల్లల మీద హద్దులు లేకుండా ప్రేమ పెంచేసుకుంటారు. సరే కాని సరుకులు తెస్తే వంట చేస్తానండి. ఏం అవసరం లేదులే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. అదే తగ్గిపోద్దులేండి. నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అమ్మా. లేదురా నాని, అన్నం వండాలిరా. అసలే తెల్లవారి నుంచి నువ్వేం తినలేదు కదా. మీ అమ్మకి తన ఆరోగ్యం కన్నా నీ ఆకలే ముఖ్యమైపోయింది. అమ్మంటే ఎప్పుడు పనిచేసే మిషన్ కాదురా, గుండెల్లో ఉండే ఒక ఎమోషన్. వెళ్ళి అమ్మకి సాయం చెయ్యి. ఊరుకోండి, చిన్నపిల్లాడిని పట్టుకొని పనులు చేయమంటారేంటి? నేనేం పిల్లాడిని కాదమ్మా, పనులు చెప్పు, చక్కగా చక్కబెట్టేతను. పిల్లలు ఎదిగి ఎంత పెద్దవాళ్ళైనా అమ్మకి మాత్రం ఎప్పుడూ చంటి పిల్లలేరా. అమ్మా, ఒకటి అడుగుతాను చెప్పు, నేను చేసే అల్లరికి, నా దోల పనులకి నా మీద నీకు ఎప్పుడు కోపం రాలేదా? నువ్వు నా కడుపులో పడ్డప్పటి నుంచి మొదలైన అల్లరి, నువ్వు భూమి మీద పడి 20 ఏళ్ళు వచ్చాక కూడా చేస్తున్న ఈ అల్లరికి నాకు ఏ రోజు కోపం రాలేదురా. అమ్మకి పిల్లలు అల్లరంటే ఇష్టమేరా. సమాజంలో ఎక్కడ అల్లరైపోతారేమో అని భయం కూడా. ఐ లవ్ యూ అమ్మా, నీకు మాటిస్తున్నా. నీ కోసం అద్దాల మేడ కట్టి అందులో నిన్ను రాణిలా చూసుకుంటా. నువ్వు ఏ అద్దాల మేడలు కట్టక్కర్లేదు, కానీ నువ్వు తిన్న ప్లేట్ కడుక్కుంటే చాలు. నా కొడుకు ఎంతో ప్రయోజకుడు అయిపోయాడని పొంగిపోతారా. థ్యాంక్స్ అమ్మా. అమ్మది వెలకట్టలేని ప్రేమ, అమ్మది కొలవలేని త్యాగం. అమ్మని ప్రేమించడం కోసం స్పెషల్ డేలు, మదర్స్ డేలు అవసరం లేదు. అమ్మ ఉన్నన్నాళ్ళు అమ్మలా చూసుకోండి చాలు. అనాథాశ్రమంలో వదిలేయడానికి అమ్మ అంటే ఆటబొమ్మ కాదు. మీకు అమ్మ విలువ తెలియాలంటే అమ్మ లేని వాళ్ళని అడగండి. ఇట్లు మీ F3 మోజీ టీం.